హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి టాకీస్. డే 6 మేము దూద్‌పత్రి ఎళ్ళబోతున్నాము. శ్రీనగర్ నుంచి దూద్‌పత్రి 36 కిలోమీటర్స్ ఉంది. వీడియోలో కనిపిస్తున్నట్టు ఏటీఎస్ స్కూటర్స్ అనమాట, బైక్స్ అవి. మళ్ళీ కార్స్లో కూడా వెళ్ళొచ్చు, లేదా పోనీ రైడ్ కూడా చేయొచ్చు. ఎవ్రీ ట్రిప్లో పోనీ రైడే ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే హైదరాబాద్లో మనకి ఛాన్స్ దొరకదు కాబట్టి. పదండి, మన ప్లేస్కి వెళ్ళిపోయి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ అందాన్ని ఆస్వాదిస్తూ మంచి మంచి వ్యూ పాయింట్స్ చూస్తూ ఎంజాయ్ చేద్దాము. చలి మామూలుగా లేదు. -10 degrees అంట ఈరోజు. ఇంకా పైకి వెళ్ళి కొలిది ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పుడే స్టార్ట్ అయింది రైడ్, అయితే చూద్దాం. స్పెట్స్ లేవు, మర్చిపోయాం స్పెట్స్. ఈ స్నోఫాల్ అంతా కళ్ళల్లో పడుతుంది. ఇప్పుడు మంచుకొండల్లో మనం రైడ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మన మంచుకొండల్లో రైడ్. దుమ్ము దులిపేద్దాం. జీవితంలో ఒక్కసారైనా రండి ఇట్లాంటి రైడ్స్కి. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇవంతా చూడాలి. ఎప్పుడు పని, ఆ ఇల్లు, ఆ ఊరే కాదు, అప్పుడప్పుడు ఇలా బయటికి రావాలి. డబ్బులు ఖర్చు అవుతాయి, మరి ఆనందం ఊరికే రాదు కదా. స్నోఫాల్ కూడా రాదు, కరెక్టే కదా. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. కాశ్మీర్ వస్తే మాత్రం దూద్‌పత్రి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. శ్రీదేవికి చాలా బాగా నచ్చిందంట ఈ ప్లేస్. కనబడుతుందా మంచు? మంచు కురుస్తుంది, కనబడుతుందా? ఇదో ఫ్లవర్స్ అన్నీ ఎండిపోయినాయి ఇక్కడ, చెట్లు. చెప్పాను ఆల్రెడీ. ఏప్రిల్ 15 నుంచి 3 months వరకు ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్ వ్యాలీ అంటారు దీన్ని. ఫ్లవర్ వ్యాలీ వినపడుతుంది. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే లేవు. ఇక్కడ స్నో 1 day బిఫోరే పడింది. యాక్చువల్గా ఎక్కువ స్నో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. మధ్యలో రోడ్డు అటు ఇటు ఫుల్ ఆఫ్ స్నో అన్నమాట. పేషెంట్స్ అయితే చెప్పనవసరం లేదు, చాలా అద్భుతంగా ఉన్నాయి. రియల్లీ హెవెన్ అని అనొచ్చు. ఇంకా స్టార్టింగ్లో ఏటీవీ రైడ్, అదే స్కూటర్ రైడ్స్ అవి చెప్పాను కదా, అది 3000 అలా తీసుకుంటారు. పానీ రైడ్కి 1500 అలా తీసుకుంటారు అప్రాక్సిమేట్లీ. ఇంకా ఈ చలికి తట్టుకోవడానికి మ్యాక్సిమం మనం నడిస్తే ఇంకా బాగుంటుంది. నేను హార్స్ దిగి కొంచెం సేపు వాక్ చేశాను, నాకు ఎక్కువ చలి అనిపించినప్పుడు. ఇదేంటంటే ప్రికాషన్ అనమాట. మీకు ఎక్కువ బాగా చలికి లేకపోతే కావా చాయ్, ఎక్కడైతే టీ స్టాల్స్ ఉంటాయో అక్కడ కావా చాయ్ కూడా తాగొచ్చు అనమాట. టీ తాగేసి మళ్ళీ హాల్స్ ఉన్న చోట చలికి తట్టుకోవడానికి హీటర్స్ ఉండవు కాబట్టి అక్కడ మంట కూడా పెడతా ఉంటారు, మీరు అక్కడ వేడి కాచుకోవచ్చు. దూద్‌పత్రి అనే ప్లేస్ మా ప్యాకేజ్లో అసలు ఇవ్వలేదు, బట్ మేము తీసుకున్నాము. బాగుంటుందని విన్నాం అనమాట ఈ ప్లేస్, అందుకనే వచ్చాం. రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేవాళ్ళం. ఇక్కడ లోకల్స్ చలిని తట్టుకోవడానికి ఫిరెన్ డ్రెస్ అని వేసుకుంటారు. గౌన్లో ఉంటుందన్నమాట. లేడీస్ జెంట్స్ ఇద్దరు వేసుకుంటారు. టాప్ టు బాటమ్ క్లోజ్ ఉంటుంది అది. దానిలో ఏంటంటే కంగ్రీ అని ఒక పాట్ ఉంటుంది, ఆ పాట్లో అగ్గిని పెట్టి దాన్ని ఆ ఫిరెన్ డ్రెస్లో లోపలికి పెట్టుకుంటారు వేడి రావడానికి. ఈ చలిని తట్టుకోవడానికి అదొకటే మార్గం వీళ్ళకి. పడిపోయావా?
చలి ఉంటుందంటే ఆ చలిని తట్టుకోవాలంటే ఈ కవా చాయి మళ్ళీ అగ్గిమంట ఒకటి మనకి చలిని ఆపుతుంది. స్లోగా స్నో పడడం స్టార్ట్ అయింది. అది స్నో పడిన స్టార్ట్ అవ్వడం ఇంకా మేము ఎంజాయ్ చేయడం అన్నీ ఒకటేసారి అనమాట. దూద్పత్రిలో మాకు ఈ ఎంజాయ్మెంట్ దొరికింది. వీఆర్ లక్కీ, ఎందుకంటే లాస్ట్ డే కాశ్మీర్ ట్రిప్ది. చూసారా, ఈయన వేసుకునే డ్రెస్సే ఫిరెన్ డ్రెస్ అని అంటారు. స్లోగా చలి పెరిగిపోతుంది, తట్టుకోవటం కష్టంగా ఉంది. వ్యూస్ అయితే మామూలుగా లేవు, అదిరిపోయినాయి. మా దగ్గరే డ్రోన్ ఉంటే ఈ స్పెక్టాక్యులర్ వ్యూస్ మీకు ఇంకా మంచిగా చూపించేవాళ్ళం. మాకు ఆ ఛాన్స్ దొరకలేదు. స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది, బాగా ఎరగదీసేస్తుంది. ఆరాం ఆరాం దేరే స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్. వచ్చేసాము ప్లేస్కి. అప్రాక్సిమేట్ 100 మీటర్స్ ఉంటుంది అంతే. అసలు ఈ దూద్పత్రి అని ఎందుకు అంటారో, ఆ ప్లేస్ ఎందుకు ఆ పేరు వచ్చిందో చూపిస్తాను పదండి. చూసిన మంటలు పెట్టుకుంటారు, వేడిని చలిని తట్టుకోవాలి కదా. -10 degrees అబౌవ్ ఉంది ఇక్కడ. మొత్తానికి 0 పాయింట్కి వచ్చేసాం. చూడండి ఎలా ఉంది. ఒక పక్క స్నోఫాల్, అక్కడ కింద ఒక రివర్ ఉంది, చూద్దాం పదండి ఎలా ఉందో చూద్దాం. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఆ మంచు కొండల మధ్యలో ఉంచి ఆ వాటర్ అలా ఫ్లో అవుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉందో తెలుసా. చాలా బాగుంది. కానీ ఇక్కడ ఆచితూచి అడిగేయకపోతే స్లిప్పరీ, జారి పడ్డామంటే ఇక్కడ అన్ని రాళ్ళు కదా, బుర్ర భద్రాసిపోతుంది. వచ్చేసాము, చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఉందంట. ఓకే ఓకే పర్లేదులే. చూడండి కనబడిందా రివర్? ఈ రివర్ ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందంటే మిల్క్ కలర్లో కనిపిస్తుంది. అందుకే దీనికి మిల్క్ రివర్ అనే పేరు కూడా వచ్చింది. దాన్నే దూద్పత్రి అని అంటారు. దూత్ అంటే మిల్క్ కదా. ఇంకా ఈ రివర్ దగ్గరికి వెళ్దాం పదండి, ఎక్స్ప్లోర్ చేద్దాము ప్లేస్ అంతా. చాలా జాగ్రత్తగా నడవాలి. నా కాలు కూడా అందులో దూరిపోయింది. స్నోఫాల్ ఎంత బాగుందో. చూడండి ఎలా ఉందో కింద. మొత్తం ఒక గ్లాస్ లాగే ఉంటుంది, బ్రేక్ అవుతుంది. చాలా జాగ్రత్తగా నడవాలి. కాలుకి కానీ గుచ్చుకుంటే ఇట్స్ డేంజరస్, మళ్ళీ ఇంజ్యూర్ అవుతారు. అది కూడా చూసుకోవాలి. ఎంజాయ్ చేయడంతో పాటు మన కేర్ కూడా తీసుకోవాలి కదా. అందుకే మీకు అన్నీ ఇవి చెప్తాను. ఫ్లో చూసారా, వాటర్ సౌండ్ ఎలా వస్తుందో, చాలా ఫోర్స్గా ఉంటుంది. మేము నడుస్తున్న చోట కూడా వాటరే ఉంటుంది, బట్ అది ఎక్కువ చిల్డ్గా ఉన్నందుకు ఐస్ కట్టేసింది. ఇప్పుడు స్పాట్కి వెళ్తున్నా, చూపిస్తా చూడండి. చాలా బాగుంది. అలా స్నో అలా మీద పడుతూ ఉంటే మొహానికి ఎలా తగ్గుతుంది.
కానీ ఒక పక్క టెన్షన్ ఉంది మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నడుస్తున్నా కదా, కాలు ఎక్కడైనా రాంగ్ ప్లేస్లో పెట్టానంటే ఇంక అంతే కథం. అందుకే టెన్షన్గా మాట్లాడుతున్నాను. నేచర్ని ఎంత ఎంజాయ్ చేశామంటే నేను అసలు మాటల్లో వర్ణించలేను. అంత బాగుంటుంది కాశ్మీర్. కాశ్మీర్ ఇస్ కాశ్మీర్. జన్నత్ అని ఉట్టిగా అనలేదు, అంత బాగుంది. మా ఫస్ట్ ఎక్స్పీరియన్సే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ మాతో తీసుకుని వెళ్తాము. నాకైతే ఈ ప్లేస్ అస్సలు వదిలి వెళ్ళాలనిపించలేదు. బట్ దిస్ వాజ్ అవర్ లాస్ట్ డే. అందుకే ఫుల్గా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయాము. ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్నాము. మంచు కొండల్లోకి వచ్చి ఐస్ వెతుక్కుంటుంది. ఇక్కడ ఈ బామ్మ డైలీ మార్నింగ్ 9 o'clock వచ్చి ఈవినింగ్ 5కి వెళ్తుందంట. మక్క బుట్టలు కాల్చి అమ్ముతూ ఉంటుంది. కాశ్మీరీ లాంగ్వేజే వస్తుంది. ఈ వాటర్ దగ్గర కూడా చాలా ఎక్స్ప్లోర్ చేసాము. ఫోర్స్ చూడండి ఎంత మిల్కీగా కనిపిస్తుందో. చాలా బాగుంది ప్లేస్ అయితే, కానీ కేర్ఫుల్గా, ఎందుకంటే స్టోన్స్ కూడా స్లీపరీ. ఎక్కడ చూసినా స్టోన్సే ఉన్నాయి. ఇలా అయితే మా డే ఎండ్ అయిపోయింది. మాకైతే రావాలనిపించలేదు, బట్ ఇట్స్ ద ఎండ్. సో వీ హ్యావ్ టు గో బ్యాక్. మాకు అక్కడ ఫ్లైట్ ఉంది. సో వీ నీడ్ టు గో టు శ్రీనగర్ వెళ్ళిపోతున్నాం. ఇంకో విషయం కేరింగ్ తీసుకోవాలి ఏంటంటే, ఇక్కడ హెవీ స్నోఫాల్ అవుతుంది రెగ్యులర్గా. హెవీ స్నోఫాల్ అయినప్పుడు రోడ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మీరు స్ట్రక్ అయిపోతారు. మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేస్తున్నాం వెనక్కి. మాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది. స్నోఫాల్ చూసారా? స్టార్టింగ్లో కానీ అప్పుడు బాగా ఎక్కువైంది కదా, అలా ఆ స్నోఫాల్ అలా మొహానికి అలా తగులుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది కూడా, కనబడుతుంది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి కాశ్మీర్ స్పెషల్ ఎపిసోడ్. అందులో మీకు బడ్జెట్ ట్రావెలింగ్, ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ బార్గెనింగ్ ఎక్కువ చేయాలి, ఇవన్నీ చెప్తాం. ఆన్లైన్ గండోలా రైడ్ బుకింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ డే స్నో ఫుల్గా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి మేము బయలుదేరాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉండండి, పాత వీడియోస్ ఉన్నాయి కదా కాశ్మీర్వి, గుల్మర్గ్ వీడియో, సోన్మర్గ్ వీడియో, ఇంకా బైసరన్ వ్యాలీ, ఇవన్నీ కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.